చరిత్రలో చాలా ప్రేమ కథలు చదివాను. దేవదాస్ పారు, లైలా మజ్ను, రోమియో జూలియట్. వీళ్ళు ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చారంటే నమ్మేవాని కాదు. నా దృష్టిలో లవ్ అంటే జస్ట్ హార్మోనియల్ అట్రాక్షన్ మాత్రమే. అది టైంతో పాటు డిసపేర్ అవుతుందని నేను కొన్ని కోట్ల సార్లు చెప్పుకున్నాను. అయినా ప్రేమలో పడ్డాను. హలో. హలో, ఎక్కడున్నావు? వస్తున్నా, ఆన్ ద వే. 2 hours నుండి వెయిటింగ్ ఇక్కడ. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావురా? నువ్వు ఫోన్ పెట్టేలోపు అక్కడ ఉంటా. బాయ్. తమ్ముడు, బోర్ కొడుతుంది. ఆ అమ్మాయి రావడానికి ఇంకా టైం కూడా పడుతుంది. ఏదైనా పాట పెట్టొచ్చు కదా. ఓకే సార్. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే. ఏంటి సార్, గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? తను నాకు గర్ల్ ఫ్రెండే, కానీ నేనే తనకి బెస్ట్ ఫ్రెండ్ని. అదేంటి సార్? అమ్మాయిలు అంతే తమ్ముడు. వాళ్ళని ఏ అబ్బాయి ప్రేమిస్తున్నాడో క్షణంలో కనుక్కోగలరు, కానీ వాళ్ళ ప్రేమను మాత్రం చివరి క్షణం వరకు చెప్పరు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇదిగో నాలా వెయిట్ చేయాలి. ఓ, ఇంతకీ మేడం పేరెంట్స్ సార్? ప్రశంస. మరి మేడం ఎలా ఉంటారు? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావ్రా? బోర్ కొట్టట్లేదా? ఎలా ఉన్నావు? చాలా చాలా అందంగా ఉన్నావు. నేనెలా ఉన్నానని అడగలేదు, నువ్వెలా ఉన్నావని అడిగా. నువ్వు లేకుండా ఎలా ఉంటానో అలాగే ఉన్నాను. ఏంటి, ఏదో పెళ్లి చూపులకి రెడీ అయ్యి వచ్చినట్టు వచ్చావు? నీ టార్చర్ తట్టుకోలేక బర్త్డే పార్టీ మధ్యలో వదిలేసి వచ్చా. వెళ్ళేటప్పుడు అక్క పిక్ చేసుకుంటాంది. ఓ సరే, ఏదైనా ఆర్డర్ చేద్దాం. బాస్, మన బీటెక్ ఫ్రెండ్స్ అంతా గ్రూప్లో తెగ చాటింగ్ చేసుకుంటున్నారు. ఐ రియలీ మిస్ దెమ్ అ లాట్. మరి నన్ను మిస్ అవ్వట్లేదా? ఎక్స్క్యూజ్ మీ సార్. అవును, ఫోన్లో ఏదో చెప్తాను, ఏంటది? ఏం లేదు. చెప్పు. తర్వాత చెప్తాలి, తిను. ఇప్పుడు చెప్పు. యుఎస్లో నాకు అడ్మిషన్ వచ్చింది సూర్య. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. మాక్సిమం 1 month ఐ హ్యావ్ టు టేక్ ఆఫ్ సూర్య. అది చెప్దామని వచ్చాను. ఏంటి ప్రశంస, ఎలా అవాయిడ్ చేయాలో తెలియక ఇలా అవాయిడ్ చేస్తున్నావా? 6 months తర్వాత కలిసి ఈ విషయం చెప్పడానికి వచ్చావా? అసలేంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం కాదు, అసలేంటి నీ ప్రాబ్లం? 4 ఏళ్లుగా ప్రపోజ్ చేస్తూనే ఉన్నావు. ఎందుకు నేనంటే నీకంతా? నువ్వు కొంచెం దూరం వెళ్తేనే గుండె గట్టి కొట్టుకుంటుంది. అలాంటి దూరం అయితే ఆగిపోతుందేమో ప్రశంస. అందుకే ఈ ప్రాణం పోయేదాకా ప్రపోజ్ చేస్తూనే ఉంటా. మీ అబ్బాయిలు ప్రపోజ్ చేయాలంటే ముందున్న అమ్మాయిని మాత్రమే చూస్తారు, కానీ మేం యాక్సెప్ట్ చేయాలంటే మా వెనుకున్న కుటుంబం చూస్తాం. మీకది అర్థం కాదు. అంతేగా మరి, మీదంతా క్యాల్కులేటెడ్ లవ్. ట్రూ లవ్ అసలు ఫైండ్ అవుట్ చేయరు. చూడు సూర్య, ఒక అమ్మాయి నిజాయితీగా ప్రేమిస్తే అమ్మ ప్రేమను కూడా మరిపిస్తుంది. చూడు ప్రశంస, ఒక అబ్బాయి నిజాయితీగా ప్రేమిస్తే 100 ఏళ్ల ప్రేమను ఒక క్షణంలో చూపిస్తాడు. అలాంటి క్షణాల్ని 100 ఏళ్లకు సరిపడి పంచుతాడు. క్యాంపస్లో అంతమంది అమ్మాయిలుంటే ఇంతలా ఇరిటేట్ చేసే ఈ పిచ్చిదాని వెంట పడతావేంట్రా? ఈ భూమి మీద రోజు చాలా పూలు పూస్తుంటాయి, కానీ ముళ్ళున్న రోజా పువ్వునే ఎక్కువ ఇష్టపడతాం. నా దృష్టిలో నువ్వు అంతే.
అయినా నీదేనా పెద్ద ప్రేమ? రేపు పెళ్లి చేసుకునేవాడు కూడా ప్రేమిస్తాడు. ఏంటి నీ గొప్ప? పెళ్లికి ముందు ప్రేమ టెస్ట్ డ్రైవ్ చేశాక కారు కొనడం లాంటిది. పెళ్లి తర్వాత ప్రేమ కారు కొన్నాక టెస్ట్ డ్రైవ్ చేయడం లాంటిది. నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు భరించాల్సిందే. నీది ఇన్ఫాచ్యుయేషన్ అయి ఉంటుంది కదా సూర్య. ఇన్ఫాక్చుయేషనా? నాది. ఫస్ట్ టైం కాలేజ్లో ఎల్లో చూడీదార్లు నువ్వు కనపడ్డప్పుడు నీ వెంట పడ్డాను. అది ఇన్ఫాక్చుయేషనే. ఒకరోజు నువ్వు కనపడకపోతే క్యాంపస్ అంతా పిచ్చోళ్ళ తిరిగాను. అది ఇన్ఫాక్చుయేషనే. కానీ డే 1 నుండి ఇప్పటి వరకు నీ మీద ఉన్న ఎమోషన్ ఇంత కూడా మారలేదు. ఇది ఇన్ఫాక్చుయేషన్ ప్రశంస. నీ మీద నా ప్రేమ ఎంతో తెలుసా? ఈ ప్రపంచంలోని ఏ అమ్మాయి ప్రేమ నచ్చనంత. నేను ఇంతలో వద్దని వాదిస్తున్నా నా మీద కొంచెం కూడా ద్వేషం కలగట్లేదా సూర్య? నిన్ను ద్వేషిస్తూ 100 ఏళ్ళు బ్రతకడం కన్నా ప్రేమిస్తూ ఒక క్షణం బ్రతికితే చాలు. నీ జీవితంలో ప్రేమ ఉంటుందేమో, కానీ నీ ప్రేమలో నా జీవితం ఉంది. నేను లేకుండా ఈ 6 నెలలు ఒంటరిగా బాగానే ఉన్నావు కదా సూర్య. మరెందుకు ఇదంతా? ఒంటరిగా ఉన్నప్పుడు బాధలో ఉంటే నలుగురితో ఉండాలనిపిస్తుంది. అదే ప్రేమలో ఉన్నప్పుడు బాధలో ఉంటే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నేను ఈ 6 నెలలు ఒంటరిగా ఉన్నానంటే నీతో ప్రేమలో ఉన్నానని, నువ్వు లేకుండా ఉండగలనని కాదు. నువ్విలా ప్రేమ ప్రేమ అన్నప్పుడల్లా మా అక్క ప్రేమ గుర్తొస్తుందిరా. 4 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రేమలో అడ్డురాని కులం మతం వాళ్ళ పెళ్లికి అడ్డొచ్చాయి. ప్రేమ జ్ఞాపకాల్ని మిగిలిస్తాయంటారు, కానీ మా అక్కకి కన్నీళ్లు మిగిలిచ్చాయి. అంతెందుకు, మనం తినే పిజ్జా బాక్స్ స్క్వేర్ షేప్లో ఉంటుంది, దాంట్లో పిజ్జా రౌండ్ షేప్లో ఉంటుంది. తినాలంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఎవరి జీవితమైనా ఎలా అయినా మారచ్చు. రేపు మన లైఫ్లో కూడా ఏదైనా జరగచ్చు సూర్య. తినే పిజ్జా టేస్ట్ బాగుంటే చాలు, షేప్లు ఎవడు పట్టించుకోడు. ఏమీ జరగదు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఇప్పుడు నేనున్న పొజిషన్లో నీ ప్రేమని ఇంట్లో పరిచయం చేయలేను. ఇంకా వదిలే. నేనొచ్చి మాట్లాడతాను. ఈ మ్యాటర్ ఎంతటితో వదిలే. ఇంట్లో ఆల్రెడీ ప్రాబ్లం నడుస్తోంది సూర్య. మళ్ళీ నేను ప్రాబ్లం కాకూడదు. నేను ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నావు. ఇక్కడ ప్రేమే ప్రాబ్లం. ఇప్పటిదాకా ఫ్రెండ్లా ట్రీట్ చేశాను. నువ్వు ఇలా చేసావంటే స్ట్రేంజర్లా కూడా చూడను. చెప్తే వింటావని ఇక్కడి దాకా వచ్చాను. చెప్పకుండా వెళ్ళిపోవాల్సింది. నన్నే వద్దనుకుంటున్నావు లేక ప్రేమే లేదనుకుంటున్నావు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, నా ఆలోచనలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. వెళ్ళిపోతుంది. 4 ఏళ్ల నా ప్రేమను కాదనుకుని వెళ్ళిపోతుంది. చివరిగా తనతో ఒక్క మాట చెప్పాలి, ఒకే ఒక్క మాట. ప్రశంస, ఇందాక ఏ యూనివర్సిటీ అన్నావు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నాకు యూఎస్లో ఎంఎస్ సీట్ వచ్చింది. మ్యాక్సిమం 6 monthsలో ఐ హ్యావ్ టు టేక్ ఆఫ్. వదలవారా నన్ను? చాలా కంగారు పడిపోయింది సార్. కంగ్రాట్స్ సార్. ఒక్క నిమిషం. హలో డాడీ, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది డాడీ. అర్జెంట్గా యూఎస్లో ఎంఎస్ సీట్ కావాలి. మీరు ఆ పనిలో ఉండండి. థ్యాంక్స్. ఓ ప్రశంస, నీ ప్రేమకు అయ్యానే బానిసా. ఓ ప్రశంస,
ఇన్ని నాళ్ళుగా లేదే నిషా మప 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 మగరి గరిసా మప 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 దబని దరిసా ఓ ప్రశంస నువ్వు కనబడకుంటే క్షణమొక హింస ఓ ప్రశంస నువ్వు చేతికి చిక్కని టూనా ఫిష్ It was a fantastic film for Chiranjeevi Garu's comeback. Vinay Garu is first of all a very organized director. ఎప్పుడు మొదలైంది? చాలా కష్టాలు పడ్డామండి. చెప్పాలంటే దొంగచాటి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి తినేవాళ్ళు. ఈ కౌగిలి అర్థం ఈ చీకటి శబ్దం నా చెవిలో చెప్పాను. It's time for love and love forever.